సంగఛధ్వం సంవదత్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానాం ఉపాస్మహే. పెద్దలందరికీ నమస్కారం. రామాయణం ధర్మాన్ని బోధించడానికి వచ్చిన గ్రంథం అని చాలాసార్లు మనం అనుకుంటున్నాం. అయితే ఒక చిత్రమైన చర్చ చేశాడు. రాముడు సీతమ్మని కోల్పోయి ఆవిడ కోసమని తను రాజయ్యుండి ఇంకొక వివాహం చేసుకోగలిగిన అవకాశం ఉండి కేవలం సీతమ్మ కోసమని ఇంత పెద్ద యుద్ధం చేశాడా, ఇంతమందిని సంహరించాడా, ఇంత వ్యవహారం నడిపించాడా అని ఒక చిత్రమైన చర్చ కొంతమంది చేయడం జరిగింది. దానికి పెద్దలు వెంటనే చెప్పారు, యుద్ధానికి కారణం రావణుడి యొక్క దుర్మార్గం, ఒక దుష్ట సంహార కార్యం కోసం వచ్చిన వాడు కాబట్టి అది చేశాడు అంటూ ఇట్లా పెద్దలు దాన్ని చక్కగా వివరించారు. అయితే ఇంతకన్నా విశేషమైన అంశాన్ని కూడా ఇందులో మనకి పెద్దలు చూపించే ప్రయత్నం చేశారు. ధర్మాన్ని చూపించడానికి వచ్చినటువంటి రామాయణం దాంపత్య ధర్మ వైభవాన్ని ప్రకటించిందయా. భారతీయత అంటే అన్నిటికన్నా ఉత్కృష్టమైన దాంపత్య ధర్మమే. కుటుంబ వ్యవస్థని తీసేస్తే దాంపత్య ధర్మమే మొత్తం విగిపోతుంది. కాబట్టి దాంపత్య ధర్మ వైభవాన్ని ప్రకటించడానికి వచ్చిన రాముడు కేవలం సీతమ్మ కోసమే ఇంతటి యుద్ధాన్ని నిర్వహించాడు అంటే తప్పేముంది అని అడిగారు పెద్దలు. ఇది మనం ఆలోచించవలసినటువంటి ఒక కోణం. ఎందుకంటే సీతమ్మ ఏదో దోషం చేసో లేకపోతే ఆమె వైపు ఏదన్నా బలహీనత ఉందో జరిగినటువంటి విషయం అయితే వేరేమో, కానీ ధర్మపత్నిని కాపాడుకోవటం కోసం రాముడు ఆ పని చేశాడంటే అది ఆయన యొక్క పరాక్రమానికి కానీ లేకపోతే ఆయన యొక్క ధర్మ నిరతికి కానీ ఏ రకమైనటువంటి లోటును తీసుకొచ్చే వ్యవహారం కాదని పెద్దలు స్పష్టంగా మన ముందు ఉంచటం మనం గమనించాల్సిన ఒక ముఖ్య విషయం. దీన్నే విశ్వనాథ్ వారు చాలా అద్భుతంగా చెప్పారు. సీత శ్రీరామచంద్రుని చిత్తపదము, రామచంద్రుడు జానకి ప్రాణపదము, రామసర్ప ఫణామణి రమణి సీత ధరణిజా జీవితాతపతరణి స్వామి అంటూ వాళ్ళిద్దరి ఏకత్వాన్ని అద్భుతంగా ప్రతిపాదించారు విశ్వనాథ వారు. కాబట్టి పరమ పావనమైనటువంటి రామకథని ఈ కోణంలోంచి కూడా పెద్దలు చూపించడానికి చేసిన ప్రయత్నాన్ని మనం గమనించుకుందాం. ఇటువంటి ఒక అద్భుతమైన రామకథను మనకు అందిస్తున్న డాక్టర్ గారికి మనందరి తరఫున కృతజ్ఞతను ఆవిష్కరిస్తూ ఈ రోజు వారి ప్రవచనాన్ని మనకి అందించవలసిందిగా వారిని ప్రార్థిస్తున్నాను. దూర్భిర్యుక్తా చతుర్భిః స్ఫటికమణిమయీం అక్షమాలాం దధానా హస్తేనైకేన పద్మం సితమపి చ సుఖం పుస్తకం చాపరేణ భాసా కుందేందు శంఖ స్ఫటికమణినిభా భాసమానా సమానా సామే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా ప్రసన్నా. సామే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. రామభక్తులైనటువంటి పెద్దలకు నమస్కారం. రామాయణ సుధాధారని గ్రోలడానికి మళ్ళీ ఒకసారి సమావేశమైనందుకు చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తూ, మనం కిందసారి రామాయణ యుద్ధకాండలో 270వ సర్గ 72వ సర్గలో సుమారు ఒక 11 శ్లోకాల దాకా మనం పూర్తి చేసుకున్నాం. సందర్భం గుర్తుండే ఉంటుంది. అకంపనుడు మరణించేటప్పటికి చాలా డీలా పడిపోయాడు రావణాసురుడు. కారణం, కుంభకర్ణుడు మరణించినప్పుడు కూడా దుఃఖపడ్డాడు, కానీ అంత దుఃఖం వచ్చిందా అంటే అనుమానం. అకంపనుడు మరణించినప్పుడు మాత్రం వెక్కి ఏడ్చాడు రావణాసురుడు. కారణం ఏమిటి?
ఇంకిద్దరే మిగిలారు ముఖ్యమైనటువంటి వాళ్ళు. తాను, తన కుమారుడైనటువంటి ప్రియపుత్రుడైనటువంటి ఇంద్రజిత్. ఇప్పుడు తన కుమారుడిని రక్షించుకోవాలంటే ముందు దాని యుద్ధానికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. కానీ ఇంద్రజిత్ అది ఒప్పుకోడు. నేనుండగా మీరు యుద్ధానికి వెళ్ళడం నాన్నగారు అని తాను ముందు వెళ్తారు. బహుశా తన కుమారుడు ఇంద్రజిత్ యొక్క వధని కూడా చూడవలసి రావచ్చునేమో. అది తాను తట్టుకోగలడా? అయినా అసలు ఏమిటి ఇంతటి పరాక్రమం ఈ మానవుడికి? మానవుడంటే వాడికి సంబంధించిన ఒక క్షుద్ర జీవి. చాలా ఎందుకు పనికిరాని మనకి ఈగ, దోమ ఎలాగో అలా. అందుకే అసలు వాళ్ళ నుంచి రక్షణ కావాలని కూడా కోరలా. తక్కిన అన్ని జాతుల పేర్లు చెప్పాడు. నరులు, వానరులు చెప్పుకోనే లేదు. వాళ్ళ నుంచి రక్షణ కోరేదేమిటి? దేవుడు కనపడి నీకు వరం ఇస్తానంటే నాకు దోమలు కొట్టకుండా చూడు అనేటువంటి వరం ఎవరు అడగరు. ఇంతోటి దోమలు కొట్టడానికి, ఈగలు తోలుకోవడానికి దేవుడి దాకా అక్కర్లేదు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అయితే అందుకనే అతడు ఆ నరుల నుంచి, వానరుల నుంచి నాకు ఏనాడు భయమే లేదని చెప్పి వాళ్ళిద్దరిని వదిలిపెట్టేశారు. అది మేధావి అయినటువంటి విష్ణువు పట్టుకొని మొత్తానికి ఈ అవతారంలో వచ్చారు. తమ్మన్యే రాఘవం వీరం. అప్పుడు ఒకసారి అనుమానం వచ్చింది. అనామయుడైనటువంటి రాఘవుడిని నేను ఇప్పుడు నారాయణం మన్యే, నారాయణుడిని అనుకుంటూ ఉన్నాను అని ఒక క్షణకాలం అనిపించింది. అది దుఃఖంలో వచ్చింది. వైరాగ్యంలో ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది. ఆ శ్మశాన వైరాగ్యం అది. అందులో పరమాత్మ ఆయన రాముడు నారాయణుడేమో అనేటువంటి అనుమానం వచ్చేసింది. అలాగే దుఃఖపడుతూనే ఉన్నాడు. అసలు ఇంక యుద్ధం ఏం మిగిలింది? చివరిదాకా వచ్చేస్తే మన వాళ్ళందరూ అయిపోయారు కదా. ఇంకన్ యుద్ధమటంచు ఏమి కలదు, ఈ వానరానికి లంకా పట్టణం అగ్గి పెట్టెదరు. ఇంకేముంది, ఇంకా కాసేపట్లో ఈ వానరులందరూ జ్వరబడిపోతారు. మన లంకా నగరంలోకి వెళ్ళి మొత్తం అంటించి పారేస్తారు. వాళ్ళకి అది సరదా. మంట పెట్టాడు. ఇదివరకు ఒకసారి చూశారు హనుమస్వామి చేయడం. హేళంజూరగొందు నిరాశంకం వైచని రాజు తోడి బ్రతుకై అయ్యయ్యో మేమిచ్చటే లంకా పట్టణమందు నంచు ధనుజుల్ లంకాపురిండొచ్చుచున్. బయటికి వచ్చి యుద్ధం చేస్తే వానరుల చేతిలో మరణించాలి. భయపడి లంకా పట్టణానికి వెళ్ళి పారిపోతే ఇహనో ఇప్పుడో వాళ్ళందరూ లంకాపట్నం లోపలికి వీళ్ళని వెతుక్కుంటూ లోపలికి వచ్చి మొత్తం అంతా అగ్గిపెట్టేస్తారు. ఇప్పుడు ఎలాగైనా మనకి బ్రతికేటువంటి అవకాశం లేదేమో అని రాక్షసులు లంకానగరం వైపు పరిగెడుతూ, రావణాసుడు కూడా తన దుఃఖంలో తానున్నాడు, తన దైన్యంలో తానున్నాడు. మఘబుండెంత మరిన్ సురపురిన్ మా గెల్పు వాక్రువా. ఏమిటి ఇంతోటి దేవేంద్రుడు గెలవడం గొప్ప ఏమిటి? మేము దేవేంద్రుడిని గెలిచేసాము. ఆ దేవేంద్రుడి పురం లోపలికి వెళ్ళిపోయాం. శస్త్రఘనుల్ వీరలు కుంభకర్ణుని వధించంగల్గుటం చేసి. వీళ్ళు చాలా శస్త్రములలో నిపుణులు అని నాకు అర్థమవుతుంది. ఎందుకని? కుంభకర్ణుడు అంతటి వారిని వధించేశారు కాబట్టి. అస్త్రఘనుల్ వీరు అతి కాయుని గతి వధించంగల్గుటం చేసి. వీళ్ళకి శస్త్రాలే కాదు అస్త్రాలు కూడా వచ్చు అని నాకు అనిపిస్తుంది. కారణం అతికాయుడిని కూడా వీరు సంహరించేశారు. ధర్మఘనుల్ శీలఘనుల్ పరాక్రమ నిధుల్ రాముల్ మహోగ్ర ప్రభుల్. ఈ రామలక్ష్మణులు ఇద్దరు కూడా ధర్మఘనులు, శీలఘనులు, పరాక్రమ నిధులు అని అనిపిస్తున్నది. సుతులున్ మంత్రులు తమ్ములున్ మరిన్ చుట్టాలు పక్కాలు దిక్పతులను గెల్చితి వేరి సాయమునా అవ్వారలెల్లరూ వీరిచే హతులైపోవుట చిత్రమయ్యే. నేను ఇంతవరకు ఎవరెవరిని అడ్డం పెట్టుకుని సమస్తమైనటువంటి దేవతల్ని గెలిచానో, సమస్తమైనటువంటి నా శత్రువులందరినీ గెలిచానో, వారందరూ కూడా ఎవరు లేరు, ఇప్పుడు మిగలలేదు. వారందరినీ వీళ్ళిద్దరూ కూడా కలిసి గెలిచేశారు. ఆహా వాసుదేవుండెయౌ సిటి కంటుండిట ఏమి చేయగలుగున్ చేజారిపోవచ్చినన్. ఇంత చేస్తున్నాడంటే ఇతడు వాసుదేవుడు అయింది. శివుడు కూడా ఇంత చేయలేడు. ఎందుకు?
శివుడికి కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంది నా మీద. నేను శివభక్తుడిని కాబట్టి ఇంత అపకారం నాకు శివుడు చేయడు. నా భక్తుళ్ళే పాపం వీడు వదిలి అనేటువంటి ఆలోచన ఉంటుంది శివుడు. కాబట్టి ఇది ఇంత జరుగుతోంది, ఇంత చేస్తున్నాడు అంటే 100కి 100 అది వాసుదేవుడైనటువంటి వాడు చేస్తున్నది. జానకీదేవి చెప్పిన ఛాయ నేను కైతవోపహారంబులు కాలకంఠునకును కంఠంబులిచ్చుచున్నాను. మరి యథార్థముగా నీయవలయనింకైన గాని. వచ్చినవాడు పరమశివుడే అయితే ఇంతవరకు నేను శివుడికి నా యొక్క కంఠం తగ్గొట్టి తలలతోటి హోమాలు చేశాను. ఇప్పుడు కూడా నేను మళ్ళీ ఇంకొకసారి హోమం చేసి ఆ శివరూపుడైనటువంటి రామచంద్రుడికి తర్పణ చేయాలి కాబోలు, హోమం చేయాలి కాబోలు, ఆయనని సంతృప్తి పరచాలి కాబోలు. కడుకొని వేదములు చదివి కయ్యము సేయగ నేర్చినారు. నా కడుపున పుట్టినట్టి పసికందుల పొట్టను పెట్టుకున్న ఈ వడిగల వింటి వాడొకడు వచ్చిన విష్ణువటంచునెంచగా నిడియగజేయు చెప్పికొన ఈయదు కోపము మండిపోవుచున్. కోపంతో మండిపోతున్నాడు. నా కడుపున పుట్టిన వాళ్ళందరినీ కూడా కాజేశాడు, సంహరించాడు ఇతగాడు. కాబట్టి అతడు విష్ణువు అని ఎంచాలి అంటేనే కోపంగా ఉన్నది. చెలువుగ పుత్రులై హుతము చెప్పుట తప్పని చెప్పరంతే. నేనేమన్నా తప్పు చేశానా? సీతమ్మని తీసుకొచ్చి నేనేమన్నా పొరపాటు చేశానా? చేస్తే మరి అందరూ చెప్పాలి కదా. చెలువుగా పుత్రులై హితము చెప్పుట తప్పని చెప్పరంతే. నా పుత్రులు ఎవరు నాకు హితం చెప్పాలని అనుకోరు, చెప్పరు. నాన్నగారు కదా పెద్ద ఆయనకి మనం చెప్పేది ఏమిటి అనుకుంటారు. మంత్రుల వలె తమ్ములంబలే ననున్వచించియు యుంద్రు లేనిచో. లేకపోతే తమ్ముళ్ళగా నా మంత్రుల్లాగా వాళ్ళు కూడా హితం చెప్పేవారే, నా పుత్రులు కూడా. తలపున నుండెనంచెరింగితా నది చెప్పమి చేసి లేని ఎట్టుల నటించు మూఢుడు జడుండు జనుండు స్వలాభ బుద్ధి అయి. తప్పని తెలిసి కూడా వాళ్ళెవరూ నాతో చెప్పలేదు, భయం వల్లనో భ్రాంతి వల్లనో. కాబట్టి నా కొడుకులు ఎవరు కూడా, అంటే ఇప్పుడు పోయినవాడు అతికాయుడు, వాడు కూడా నాతో ఏమీ నాన్నగారు ఇలా ఎందుకు చేశారు అనేటువంటి మాట ఒక్క మాట అనలేదు కదా. పవరమ్ము చేసి లాభం వించుకయు లేదు. పవరము అంటే యుద్ధం, యుద్ధం చేయడం వల్ల ఏమాత్రం ఇంకా ప్రయోజనం ఏమీ లేదయ్యా. పవరమ్ము చేసి లాభం వించుకయు లేదు, పవరమ్ము చేను తప్పకయ సేతు. ఆ మానసిక స్థితి చూడండి. యుద్ధం చేస్తే గాని తప్పదు, యుద్ధం చేస్తే లాభం ఏమీ లేదు, ఏమీ నాకు ఉపయోగం లేదు, నేను ఓడిపోవడం ఖాయం. పవరంబు నేను తప్పక సేతు, అయినా సరే నేను తప్పకుండా యుద్ధమే చేస్తాను. జానకి దైత్యవంశ వినాశ హేతువు వైదేహిని వదలనేను. వైదేహి వదలనేను. రాక్షస వంశ వినాశిని జానకి అని తెలిసిన, అయినా సరే ఆవిడ నేను విడిచిపెట్టదలుచుకోలేదు. మొదలిది ఇది దుఃఖమును త్రవ్వుటేయగు తుదిదాకా దాని త్రవ్వెదను నేను. తవ్వుకున్న కొద్దీ దుఃఖమే కనపడుతుంది తప్ప ఇంకేం కనపడటంలా. తుదిదాకా త్రవ్వెదను నేను, ఈ జనస్సు పోయేదాకా నేను తవ్వుకుంటూనే ఉంటాను. అస్మన్మహాదర్పమడగించుటకు నిధి ప్రాణాలతో దాని వదలనేను. ప్రాణాలతోటి నా దర్పాన్ని నేను వదలను. అంటే నా దర్పం పోవాలి అంటే నా ప్రాణాలు పోతేనే నా దర్పం పోతుంది. నా అహంకారాన్ని మాత్రం నేను విడిచిపెట్టను. దుర్యోధనుడు కూడా ఇలాగే మాట్లాడతాడు. మొత్తం భారతం అంతా మనం చూసినట్లయితే, జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామి అధర్మం నచమే నివృత్తి. ధర్మం తెలుసు కానీ చెయ్యాలని ఉండదు, అధర్మం తెలుసు కానీ అదే చేయాలని ఉండదు. కేనాపి దేవేన హృది స్థితేన యథా ప్రవృత్తోస్మి తథా కరోమి. నా సంబంధం ఏం లేదు, ఇందులో నా తప్పేం లేదు. నా లోపల ఉన్నటువంటి భగవానుడు ఎవడో, ఒక దేవత ఏదో నా చేతి ఇలాగ చేయించడానికి కంకణం కట్టుకుని చేయిస్తూ ఉన్నది, ఆ ప్రకారం నేను నడుస్తున్నాను అంతే, ఇందులో నా తప్పేమీ లేదు అంటూ తన యొక్క దుష్ప్రవర్తనకి, అధర్మానికి కూడా బాధ్యతని కూడా దేవతల మీదుగా నెట్టేసి తాను మాత్రం ధర్మం జోలికి రాకుండా ఉన్నాడు దుర్యోధనుడు.
అస్మన్మహాదర్పమదగించుటకు నిధి ప్రాణాలతో దాని వదల నేను అసుర సంహారమునకై అరుగు దించెనేని పూర్తిగా నది చేయనీయ నేను. నిజంగా అసుర సంహారం కోసమే ఆయన వస్తే పూర్తి మాత్రం అవ్వదు. ఎందుకు? ఒక అసురుడైనటువంటి విభీషణుడు మిగిలిపోయాడు, వాడిని ఏం చేయలేదు ఆయన. కాబట్టి అసుర సంహారం చేస్తానని గొప్పగా చెప్పుకున్నారు, కానీ పూర్తిగా చేయడం ఆయన వల్ల కాదు అని చెప్పి మళ్ళీ అసుర సంహారమునకై అరుగదెంచెనేని పూర్తిగా నది చేయనీయ నేను. మరియు నాకంటే ముందుగా నరిగినాడు వీరుడు మహాత్ముడైన విభీషణుడు. ఓడిపోయినా నేనే గెలిచాను అని చెప్పుకునేటువంటి రక్షణ ఉంటుంది. నిజంగా సమస్తమైనటువంటి అసుర సంహారం చేస్తానని దిగిన అలా చేయడంలో ఓడిపోయాడు, చేయలేకపోయాడు సమస్తమైన అసురుల్ని. కారణం విభీషణుడు వదిలిపెట్టేశాడు, విభీషణుని అతను సంహరించడు. కనుడి తండ త్రివిక్రముండైన చోకాని ఇందాక తెచ్చినదే చాలు. నిజంగా అతను త్రివిక్రముడు అయితే ఏం పర్వాలేదు, ఇంత దాకా ఆయన్ని నడిపించి ఇంత కష్టపెట్టి ఇన్ని బాధలు పెట్టి నేను ఆయన నుంచి సీతమ్మను కూడా వేరు చేసి ఆయన దుఃఖపడేటట్టుగా చేసి ఇంత దూరం నడిచి వచ్చాడు, 100 యోజనాలు నా దగ్గరికి తెప్పించుకున్నానే, అది చాలు, నా జీవితానికి అది చాలు. ఘనుండి తండ త్రివిక్రముండైన చోకానిమ్మ ఇందాక తెచ్చినదే చాలును. మానవుండగుచు వచ్చెన్ శ్రీ వికుంఠంబునందున కాలుదలేక. వైకుంఠపురాన్ని విడిచిపెట్టి నా కోసం వచ్చారు ఆయన. ఆయన ఇంత కష్టపెట్టాను చాలు, ఇంతకన్నా ఏం కావాలి? గెలుపు నాదే, ఎందుకంటే ఆయన వైకుంఠపురాన్ని వదిలేలా చేశాను నేను, నా కోసం అది వదిలిపెట్టి రావాల్సి వచ్చింది. శ్రీ వికుంఠపురంబునందున కాలుదగలేక జానకియుతోట్టో లక్ష్మి అయినన్ తనంతనయే తెంచి ఇటన్ వసించే హరికింతన్ సిగ్గు చేయటవునటుల్. సీతను నేను తెచ్చేసానంటల్లా, ఆఖరికి నా బాధలకి సీతమ్మ కూడా ఒప్పుకుని తనంతట తానుగా వచ్చి ఆయనకి దూరమై ఆయన ఏడిపించింది. సీతమ్మ నా పక్షానికి వచ్చేసేలా చేసుకున్నాను నేను, రామచంద్రుడికి సీతమ్మను దూరం అయ్యేలా చేశాను. మొత్తానికి ఆ రకంగా బాధపడుతూ ఉన్నాడు రావణాసుడు. ఆ సమయంలో రావణాసుడి దగ్గరికి బాధపడుతున్నాడనే వార్త తెలిసి పరుగు పరుగున మన కిందసారి చెప్పుకున్నది, అహోసు బలవాన్ రామో మహదస్త్ర బలంచ వై యస్య విక్రమమాసాద్య రాక్షసాః నిధనంగతాః తం మన్యే రాఘవం వీరం నారాయణమనామయం అని. నిష్క్రమో వా ప్రవేశో వా జ్ఞాతవ్యః సర్వదైవ సహ యత్ర యత్ర భవేద్ గుల్మః తత్ర తత్ర పునః పునః. రాక్షసులందరినీ మాయకం వేసింది వెంటనే కదా, రాక్షసులని పిలిచారు. వీరందరూ కూడా అప్రమత్తంగా ఉండండి, ప్రతి చెట్టు కింద కాపలా ఉండండి, ప్రతి చెత్తవారం 4 రహదారుల కోడల దగ్గర మీరు కాపలా ఉండండి, మన యొక్క ఆ ప్రాకారాలన్నిటిని కూడా రక్షిస్తూ ఉండండి, ఎక్కడా కూడా ఒక వానరం గాని ఎవడు లోపలికి ప్రవేశించకుండా చూస్తూ ఉండండి. సర్వతశ్చాపి తిష్టధ్వం, ఎక్కడ చూసినా మీరే ఉండాలి, వాళ్ళు మీకు తెలియకుండా లోపలికి వచ్చేందుకు అవకాశం ఉండకూడదు. సర్వతశ్చాపి తిష్టధ్వం స్వైః స్వైః పరివృతా బలైః, మీ బలాలతోటి కూడుకుని మీరు మీ బలాలతోటి అక్కడ ఉండాలి ప్రతి చోట కూడా. ద్రష్టవ్యం చ పదం తేషాం వానరాణాం నిశాచరాః, ఓ నిశాచరులారా, ఆ వానరుల యొక్క ప్రతి పదము ప్రతి కదలిక కూడా మీరు కనిపెడుతూ ఉండాలి. వారు ఏమాత్రము కూడా మన లంకానగరం వైపు రావడానికి వీల్లేదు సుమా. ప్రదోషేవా అర్ధరాత్రేవా ప్రత్యూషేవాపి సర్వశః నావజ్ఞాతత్ర కర్తవ్యా వానరేషు కదాచన. ఇదివరకైన అనుభవంతో చెప్తున్నాడు. ప్రదోష కాలంలో కానీ, అర్ధరాత్రి కానీ, ప్రత్యూష కాలం అంటే సాయం సంధ్యలో కానీ, రాత్రి కానీ, ప్రాతఃసంధ్యలో కానీ ఎప్పుడూ కూడా అవజ్ఞాతత్ర కర్తవ్య, మీరు
ప్రమత్తంగా మాత్రం ఉండడానికి వీలు, అప్రమత్తులై ఉండాలి. హనుమస్వామి ఖచ్చితంగా ప్రదోష కాలంలో దిగారు, అర్ధరాత్రి అంతా తిరిగారు, అక్కడే ఉన్నారు. ప్రత్యూష కాలంలో మళ్ళీ వెనక్కి బయలుదేరి వెళ్ళారు. కాబట్టి ప్రదోషేవా అర్ధరాత్రేవా ప్రత్యూషేవాపి సర్వశః నావజ్ఞా తత్ర కర్తవ్యా వానరేషు కదాచన. ఆ వానరుల విషయంలో మీరు ఏమాత్రము కూడా అశ్రద్ధగా ఉండాలని వీలేదు. దృశతాం బలముద్యుక్తం ఆపతత్కిం స్థితం తథా. శత్రువుల యొక్క సైన్యం యుద్ధం కోసం ఉద్యమిస్తూ ఉన్నది, దండెత్తి వస్తూ ఉన్నది. కాబట్టి అది నిజంగా దండెత్తి వస్తుందో, కాసేపు వాళ్ళు నిశ్చలంగా కదలకుండా ఉన్నారో అది కూడా చూసుకుంటూ ఉండాలి మనం. వాళ్ళలో ఏమాత్రం కదలిక కనపడినా సరే మనం ఇంకా సన్నద్ధులమై ఆయుధాలు చేతబూని వారిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండవలసి ఉంటుంది. తతస్తే రాక్షసా సర్వే శ్రుత్వా లంకాధిపస్య తత్ వచనం సర్వమాతిష్టం యథావత్తు మహాబలాః. రావణాసురుడు చెప్పినటువంటి ఆ మాటలు విన్నటువంటి రాక్షసులందరూ కూడా ఆజ్ఞని తూచా తప్పకుండా పాటిస్తూ అతడు చెప్పినట్లుగానే ప్రతి ద్వారం దగ్గర ఉన్నారు, ప్రతి ప్రాకారం దగ్గర ఉన్నారు, ప్రతి చెట్టు కింద ఉన్నారు, ఆయుధాలతో ఉన్నారు. కొంతమంది వానరుల యొక్క కదలికల్ని గమనిస్తూ ఉన్నారు. సతాన్ సర్వాన్ హి సందిశ్య రావణో రాక్షసాధిపః మన్యుశల్యం వహన్ దీనః ప్రవివేశ స్వమాలయం. ములులా గుచ్చుకుంటూ ఉన్నది, కోపం అనేటువంటి ములు దిగిపోయింది లోపల, అది పోవటం లేదు. మహాకోపంగా ఉన్నారు రామలక్ష్మణుల మీద. వెంటనే వీళ్ళందరికీ ఇలాగ ఆదేశం ఇచ్చినటువంటి రావణాసురుడు తన ఆలయంలోకి, తన భవనం లోపలికి తాను ప్రవేశించాడు. తతస్స సందీపకోపవగ్ని నిశాచరాణామధిపో మహాబలః తదేవ పుత్ర వ్యసనం విచింతయన్ ముహుర్ముహుశ్చైవ తదా వ్యనిశ్వసతు. మాటి మాటికి తన ప్రియ కుమారుడైనటువంటి ఆ అతికాయుని యొక్క మరణం గురించి ఆలోచిస్తున్న వాడై సందీపిత కోపవహ్ని, కోపాగ్ని జ్వలిస్తూ ఉండగా, నిశాచరాణామధిపః రావణ, రాక్షసరాజైనటువంటి రావణుడు, మహాబలః, మహాబలుడైనటువంటి రాక్షసరాజైనటువంటి రావణుడు, పుత్ర వ్యసనం విచింతయన్, పుత్రుని వల్ల వచ్చినటువంటి కష్టాన్ని, పుత్ర శోకాన్ని మాటికి తలుచుకుంటున్నటువంటి వాడై, ముహుర్ముహు, మాటికి తదభ్యనిశ్వసత్, నిట్టూర్పులు విడుస్తూ ఉన్నాడు. కోపంతో రగిలిపోతూ ఉన్నాడు. తన గృహంలోకి వెళ్ళాడు. తతో హతాన్ రాక్షస పుంగవాంతాన్ దేవాంతకాది త్రిశరోతికాయాన్ రక్షోగణాసత్ర హతావశిష్టాః తే రావణాయత్ పరితాశంసుః. చావగా వీలైన రాక్షసులందరూ కూడా దేవాంతకుడు, త్రిశిరస్సులు, అతికాయుడు వీళ్ళందరూ మరణించారని చెప్పి మళ్ళీ గగ్గోలు పెట్టుకుంటూ రావణాసుడి దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళి మళ్ళీ చెప్పారు. తతో హతాంతాన్ సహసా నిశమ్య రాజా మహాబాష్ప పరిప్లుతాక్షః పుత్రక్షయం భ్రాతృవధం చ ఘోరం విచింత్య రాజా విపులం ప్రదధ్యౌ, మిక్కిలిగా ప్రదధ్యౌ, ధ్యానంలో వెళ్ళిపోయాడు, మిక్కిలిగా ఆలోచనలోకి వెళ్ళిపోయాడు. ఏమి చేసి ఇప్పుడు రామలక్ష్మణులు ఇద్దరిని మనం అడ్డగలం, ఆ సుగ్రీవుని యొక్క సమస్త వానర సేనని ఇప్పుడు మనం అడ్డగలం అనుకుంటూ ప్రదధ్యౌ, ధ్యానంలోకి వెళ్ళిపోయాడు, మౌనంగా ఉండిపోయాడు. చాలాసేపు మాట్లాడలేకపోయాడు. మహాబాష్ప పరిప్లుతాక్షః, ధారాళంగా కన్నుల నుంచి నీరు కారుతూ ఉన్నది. దేనికి? పుత్రక్షయం భ్రాతృవధం చ ఘోరం విచింత్య, పుత్రుడు మరణించారు, తన సోదరుడు మరణించాడు అనేటువంటి ఆ కుంభకర్ణ వధ, తన పుత్రుడు అయినటువంటి అక్షకుమారుడి దగ్గర నుంచి అతికాయుడి దాకా మరణించిన వారందరినీ తలుచుకుంటూ విపులం ప్రదధ్యౌ, మిక్కిలి విచారంగా ఉండి మౌనంగా ఉండిపోయాడు, ఆలోచనలో ఉండిపోయాడు. తతస్తు రాజానముదీక్ష్య దీనం శోకార్ణవేశం పరిప్లుమానం ప్రదర్శభో రాక్షస రాజసూను తమింద్రజిత్ వాక్యమిదం బభాషే. ఇంద్రజిత్ వాక్యం ఇదం బభాషే, ఇంద్రజిత్తు ఈ రకంగా ఒక వాక్యాన్ని పలికాడు. తతస్తు రాజానముదీక్ష్య దీనం, దీనుడైనటువంటి మహారాజు అయినటువంటి రావణాసుని చూసి శోకార్ణవేశం పరిపుప్లుమానం, శోకార్ణవంలో మునిగిపోతూ ఉన్నాడు. ఒక చెయ్యి పైకి కనపడుతూ ఉన్నదంతే. ఇహనో ఇప్పుడు శోకార్ణవంలో పడి కొట్టుకుపోవలసిందే.
అలాగ శోక సముద్రంలో మునిగిపోతున్నటువంటి దీనుడైనటువంటి తండ్రి అయినటువంటి రాజు అయినటువంటి రావణాసురుడు చూసి రథర్షభో రాక్షసరాజసూను, మంచి రథికులు అంటే రథికులందరిలో కూడా శ్రేష్ఠుడైనటువంటి వాడు అటువంటి రాక్షస రాజసూను రావణ కుమారుడైనటువంటి ఇంద్రజిత్తు ఇలా పలుకుతూ ఉన్నాడు రావణాసురుడి దగ్గరికి వచ్చి. నతాత మోహం పరిగంతుమర్హసే. తాత, సంస్కృతం తాత అంటే తండ్రి అని అర్థం. తెలుగు తాత వేరు, సంస్కృతం తాత వేరు. సంస్కృతంలో తాత అనేటువంటి పదానికి తండ్రి అని అర్థం. నతాత మోహం పరిగంతుమర్హసే. ఓ తండ్రి రావణ, నువ్వు అలాగ మోహంలోకి వెళ్ళకూడదయ్యా. మోహంలోకి నువ్వు వెళ్ళడం సరి అయినటువంటి విషయం కాదయ్యా. నువ్వు ఇటువంటి మోహంలో పడిపోకూడదు, ధైర్యంలో పడిపోకూడదు. యత్రేంద్రజిజ్జీవతి నైరుతేశ నేంద్రారి బాణాభిహతో హి కశ్చిత్ ప్రాణాన్ సమర్థ సమరే విపాతు. ఈ ఇంద్రజిత్తు ఇక్కడ ఉండగా, ఓ నైరుతేశ, నైరుతులు అంటే రాక్షసుడు, నైరుతేశ ఓ రాక్షసేశ్వరుడా రావణ, న ఇంద్రాది బాణాభిహత హి కశ్చిత్ ప్రాణాన్ సమర్థ సమరే అభిపాతు. ఈ ఇంద్రజిత్తు వేసిన బాణాన్ని తట్టుకొని ప్రాణాలు విడిచిపెట్టకుండా ఉండే మొనగాడు ఈ భూమి మీద లేడయ్యా. ఇంద్రజిత్తు బాణాలు తగిలితే మరణించడం ఖాయం ఎవరైనా సరే. అటువంటి ఇంద్రజిత్తు ధనుర్బాణాలు పట్టుకొని నీ దగ్గర ఉండగా నువ్వు ఈ రకంగా మోహంలోకి పడిపోవడం వేన బాగుందా. పశ్చాద్య రామం సహ లక్ష్మణేన మద్బాణ నిర్భిన్న వికీర్ణ దేహం గతాయుషం భూమి తలేశయానం సితైశరైః ఆచిత సర్వగాత్రం. ఈ ఇంద్రజిత్తు వేసినటువంటి బాణాలు ఆ రామలక్ష్మణుల శరీరంలో అంగుళము దిగిపోతాయి. అప్పుడు నువ్వు చూద్దువు గాని. పశ్య అద్య రామం సహ లక్ష్మణేన, రాముని లక్ష్మణుని నువ్వు చూడు. మద్బాణ నిర్భిన్న వికీర్ణ దేహం, నా బాణములు గుచ్చుకొనుడి చేత చీలిపోయినటువంటి, కన్నములు పడిపోయినటువంటి, తూట్లు పడిపోయినటువంటి దేహం కలిగినటువంటి రామలక్ష్మణుడిద్దరిని చూడు. గతాయుషం భూమితలేశయానం, పోయిన ప్రాణములు కలవారై నేల మీద పడి దుమ్ములో ఉన్నటువంటి వారి దేహాలని, శరీరాలని నువ్వు చూద్దువు గాని. సితైః శరైః ఆచిత సర్వగాత్రం, వాడి అయినటువంటి నా బాణాల చేత సర్వగాత్రం ఆచిత, సమస్తమైన శరీరంలో అంగుళం కూడా దూరం లేకుండా నేను వేసేటువంటి బాణాల దెబ్బలు తిని నేల మీద పడిపోయినటువంటి ఆయుష్ కోల్పోయినటువంటి వాడి దని నువ్వు చూద్దువుగా. ఇమాం ప్రతిజ్ఞాం శృణు శక్రశత్రోః సునిశ్చితాం పౌరుష దైవయుక్తాం అద్యైవ రామం సహ లక్ష్మణేన సంతర్పయిష్యామి శరైరమోఘైః. నేను ఒక ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను తండ్రి, నా మాట వినండి, నమ్మండి. ఏమిటిది? అమోఘైః శరైః అద్యైవ రామం సహ లక్ష్మణేన సంతర్పయిష్యామి. తిరుగులేనటువంటి నా బాణాలకి రామలక్ష్మణులిద్దరికి ఆహుతి చేస్తాను, నా బాణాలకి సంతోషం కలిగిస్తాను, నా బాణములతోటి సంతర్పయిష్యామి శరైరమోఘైః, సంతృప్తిని కలిగిస్తాను. ఆ బాణములు తోటి వారిద్దరిని కూడా సంహరించి సంతర్పయిష్యామి, వారిద్దరిని సంతృప్తి పడేలా కొడతాను నేను. అంటే వారు ఇంకా చాలు బాబోయ్ అని పరిగెట్టేలాగా, ఇంకా భరించలేము నీ బాణముల దెబ్బలు అనేటువంటిగా వారిద్దరికి పూర్తిగా బాణాలతో నింపి వేస్తాను వారిద్దరిని కూడా. ఇమాం ప్రతిజ్ఞాం శృణు శక్రశత్రోః. శక్రశత్రువు అంటే దేవే ఇంద్రజిత్, శక్రుడు అంటే ఇంద్రుడు, శక్రశత్రువు అంటే ఇంద్రుడు, దేవేంద్రుడు యొక్క శత్రువు అయినటువంటి ఇంద్రజిత్. ఈ ఇంద్రజిత్తు యొక్క ప్రతిజ్ఞను వినండి. సునిశ్చితాం పౌరుష దైవయుక్తాం, ఇదేదో పౌరుషంతో వీళ్ళని గెలవడం కష్టం, ఇదేదో కేవలం దైవబలంతో వీళ్ళని. ఇప్పుడు నేను పౌరుష దైవయుక్త నేను మహాతపస్సులు చేసి సాధించినటువంటి అస్త్రశస్త్రాలు ఎన్నో ఉన్నాయి. ఈ రెండింటితోటి నేను ప్రమాణం చేసి చెప్తూ ఉన్నాను, ఈరోజు రామలక్ష్మణులు ఇద్దరిని కూడా
నేను నా బాణాలతోటి నింపేస్తాను. అద్యేంద్ర వైవస్వత విష్ణురుద్ర సాధ్యాశ్చ వైశ్వానర చంద్ర సూర్యాః రక్షంతి మే విక్రమమప్రమేయం విష్ణోరివోగ్రం బలిరెజ్యవాటే. ఏం పోలికలు చెప్పేసుకుంటున్నాడు. అద్య ఇప్పుడు ఇంద్ర వైవస్వత విష్ణు రుద్ర సాధ్యాశ్చ వైశ్వానర చంద్ర సూర్యాః. ఇప్పుడు ఇంద్రుడు, వైవస్వత యముడు, విష్ణువు, రుద్రుడు, సాధ్యులు, వైశ్వానర సూర్య చంద్రాః, అగ్ని, సూర్యుడు, చంద్రుడు, ఈ ముగ్గురు మొత్తం వీరందరూ కూడా అప్రమేయం మే విక్రమం బలియజ్ఞవాటే విష్ణోః ఇవ ద్రక్ష్యంతి. ఆనాడు బలిచక్రవర్తి యజ్ఞం చేసినప్పుడు విష్ణువు వెళ్ళి త్రివిక్రముడై విజృంభించి ఏ రకంగా సమస్తమైనటువంటి లోకాల్ని ఆక్రమించాడు, ఆ త్రివిక్రమత్వాన్ని, ఆ పరాక్రమాన్ని ఈరోజు మళ్ళీ అందరూ చూస్తారు. ఎవరెవరు? ఇంద్రుడు, యముడు, విష్ణువు, రుద్రుడు, సాధ్యులు, సిద్ధులు, గంధర్వులు, ఇంకా ఎవరు కనబడితే వాళ్ళు. అలాగే అగ్ని, సూర్యుడు, చంద్రుడు, వీళ్ళందరూ కూడా ఈ రోజు నా యొక్క పరాక్రమాన్ని చూస్తారు. ఎలాగైతే బలి చక్రవర్తి యజ్ఞంలో సాక్షాత్ విష్ణుమూర్తి త్రివిక్రముడై విక్రమించాడో ఆ రకంగా నేను ఇప్పుడు విక్రమించబోతున్నాను. సజేవ ముక్త్వా త్రిదశేంద్ర శత్రు ఆపృచ్ఛ రాజా నవదీన సత్వ వేగం రథం కర శ్రేష్ఠ సమాధియుక్తం. తండ్రి గారితో ఆ రకంగా పలికిన వెంటనే ఇంద్రజిత్తు త్రిదశేంద్ర శత్రు, దేవతా శత్రువు అయినటువంటి ఇంద్రజిత్తు తండ్రి గారితో ఈ రకంగా చెప్పి, ఆయనతో నేను వెళ్ళి వస్తాననేటువంటి మాటను చెప్పి ఈ రకంగా పలికిన వాడై ఆయన అడిగి అనిల తుల్య వేగం ఖరశ్రేష్ఠ సమాధియుక్తం రథం సమారురోహ. సాక్షాత్తు మారుత తుల్య వేగం, అనిల తుల్య వేగం, వాయువుతో సమానమైనటువంటి వేగంగా వెళ్ళేటువంటి, అలాగే ఖరశ్రేష్ఠ సమాధియుక్తం, శ్రేష్టములైనటువంటి కంచర గాడిదల చేత పుంచబడినటువంటి ఆ రథం మీదకి ఎక్కాడు. సమారురోహ, ఎక్కేశాడు. దానికి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాడు ఇంద్రజిత్. సమాస్థాయ మహాతేజాః రథం హరిరథోపమం జగామ సహసా తత్ర యత్ర యుద్ధం అరిందమః. లంకానగరం బయటకు వచ్చాడు. ఆ ద్వారాలని దాటి బయటకు వచ్చాడు. మహా తేజస్సుతో కూడి ఉన్నాడు. హరిరథోపమం, హరిరథోపమం, హరి అనేటువంటి మాటకి నానార్థాలు ఉన్నాయి, మనం చెప్పుకున్నాం. హరిరథోపమం రథం అంటే హరిరథము వలె ఉన్నటువంటి రథం. ఇక్కడ హరి అనే శబ్దానికి సూర్యుడు అనేటువంటి అర్థం తీసుకోవాల్సి ఉంది. సూర్యరథము వలె విక్రీ ప్రకాశంతో ఉన్నటువంటి రథం మీదకి ఎక్కాడు ఇంద్రజిత్తు. ఎక్కి సమాస్థాయ మహాతేజాః రథం హరిరథోపమం జగామ సహసా యత్ర తత్ర యుద్ధం అరిందమః. ఎక్కడైతే యుద్ధం జరుగుతుందో అక్కడికి ఈ అరిందమః, శత్రు సంహారకుడైనటువంటి ఇంద్రజిత్తు బయలుదేరి వెళ్ళడం మనం చూస్తాం. ఇక్కడ ఇంద్రజిత్తు చెప్పినటువంటి మాటలు చాలా అందంగా చెప్తారు విశ్వనాథ్ వారు కూడా. విశ్వనాథ వారి దగ్గరికి అంత మేఘనాదుండు రావణుని చేత బురుజులు, గుల్మములు, రత్సలు, కొలుగులు, దడ్డడములు, క్రంతలు భద్రపరపబడినట్లు వానరులెవ్వరూ రక్కసులచే అవధ్య పొందరాదని ఆజ్ఞాపింపబడినట్లు తెలుసుకొని తండ్రికి కలిగిన భయ సంశయములను అనుమానించి శివాది దైవతములను నమ్ముకొనిన వారిని నవ్వికొని రక్షోరాజ శోక భవనంబునకు పోయి పితృవ్యులయు అనుజులయు మరణంబులకు తాను సైతము ఎంతో విలపించుచున్నట్టు నటించి. ఇక్కడ ఆ ఇంద్రజిత్ యొక్క క్యారెక్టర్ అంతరికి కూడా దెబ్బ కప్పేటువంటి మాట వేశారు. సరి అయినటువంటి ఇంద్రజిత్ యొక్క శీలం ఏంటో చెప్పేటువంటి మాట వేశారు. అతడు పరిగెట్టుకుంటూ తండ్రి గారు బాధపడుతున్నారని తెలిసి పరిగెట్టుకుంటూ రావణాసుడి దగ్గరికి వచ్చేటప్పుడు రావణాసుడు వెలిపిస్తూ ఈడుస్తూ ఉన్నాడు. తాను కూడా మరి తనకి తమ్ముడు పోయారు, తనకి కూడా పెనతండ్రి వాళ్ళు పోయారు, కాబట్టి తాను కూడా ఏడవకపోతే బాగుండదు. కాబట్టి పితృవ్యులు అంటే తండ్రి గారి యొక్క సోదరుడు, పిన్నాన్న. అనుజులయు మరణంబులకు
తాను సైతము ఎంతో విలపించుచున్నట్లు నటించి చివరికిట్టు నెమ్మదిగా ఆరంభించే. ఎందుకు మేఘనాథుడికి తన యొక్క పెనతండ్రి వీళ్ళందరూ మరణించినప్పుడు నిజంగా కోపం రాలేదు అంటే, వారు మరణిస్తారనేటువంటి విషయం అందరికీ తెలుసు, అందరూ చెప్పారు, అవన్నీ విన్నాడు తాను కూడా. కానీ ఇప్పుడు తండ్రి గారు కూడా అతను ఇంకా నారాయణుడు కాడు అనేటువంటి ఊహలోనే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు మరణించినందుకు ఆశ్చర్యపోవలసినటువంటి ఏమీ లేదు, ఏమీ కంగారు పడవలసింది, విచారించవలసింది ఏమీ లేదు. కారణం నారాయణ చేతిలో మరణించారు వాళ్ళందరూ. కాబట్టి ఇప్పుడు తనకి ఏమీ దుఃఖము లేకపోయినప్పటికీ కూడా తాను దుఃఖమున్నట్లు తండ్రి గారికి చూపించి, నేనంచిక్కడ ఒక్కడుంటిని కదా, నేను అంచు ఇక్కడ ఒక్కడుంటిని కదా, నేననేవాడిని ఒకడిని ఇక్కడ ఉన్నాను కదా, నీకి సుచాదైన్యమేలా, నీకు దుఃఖమేమిటి, శోకమేమిటి, నాకన్నను మించు పోటరులు కారు ఆ రకబుల్. నాకన్నా గొప్పవాడు అనుకుంటావా రామలక్ష్మణుడు ఇద్దరు? నా అంతటి పరాక్రమం అనుకుంటున్నావు, నాకన్నా ఎక్కువ పరాక్రమం ఉందనుకుంటున్నావు వాళ్ళకి? నాకన్నందించు పోటరులు కారా రాఘవుల్, తీవ్ర చర్చానారాచ భుజంగరాజి కరపించన్ మృత్యు పర్యంతమైరి. నేను నాగాస్త్రాలతో వాటిని కట్టేసినప్పుడు మృత్యు అంచు దాకా వెళ్ళిపోయారు మంత్రులు. ఎలా బయటపడ్డారు. మృత్యు పర్యంతమైరి ఈనా నేటి శరాళికిన్ బ్రతికిరారి సారి ముమ్మాటికిన్. ఇప్పుడు నేను వేసే బాణాలకు మాత్రం మళ్ళీ వాడు బతకడం అనేటువంటిది లేనే లేదు. గగనము వాయువగ్నియుధ కమ్ములు ధాత్రియు 5 2 నా మొగి మరి 2 నీ మొగి అమూర్తముగాగ విచ్చునట్టి గురు ప్రయత్నమందున కడింది దృగ్విషయంబు తొల్తగా పగిలిన ఎప్పుడెర్రని విపత్సని నిప్పులుగా విదీర్ణమై. పంచభూతాలు మూర్త అమూర్త అనేటువంటి 2 రూపాల్లో ఉంటాయి. ఇప్పుడు మనం 2 చొప్పున ఉన్నటువంటి వారిద్దరి దగ్గరికి 5వ పంచభూతం రూపంలో వెళ్ళాలి. 5వది అగ్ని. కాబట్టి అగ్ని రూపంలో నేను వెళ్తాను. శివుడు, విష్ణువు, ఇంద్రుడి, సురజగత్ శ్రీనాథులెల్ల మహాగ్ని వికారంబులే చేతనత్వంబని అగ్ని ప్రౌఢత్వంబు పేర వినాశంబగు వృత్తి వహ్నికి త్రయీ వ్యాహార హోమాదులందవునంతానికి దాసులు ఈ హరిహరేంద్రాదుల్ ఫలాధారులై. వీళ్ళని అసలు నమ్మకూడదు. ఈ ఇంద్రుడు, విష్ణువు, శివుడు వీళ్ళందరూ కూడా మనం చేసేటువంటి హోమాలతో మనం సమర్పించేటువంటి ఆహుతుల మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు వాళ్ళు. అది వాళ్ళకి ఆహారం. ఇంద్రాయ స్వాహ అని మనం వేయకపోతే ఆ ఇంద్రుడికి ఆ రోజు కడుపు ఆకలితో ఉండిపోవలసింది. మనం చేస్తున్నాం కాబట్టి వాళ్ళందరూ ఉన్నారు. మానవులందు పెద్దయగు మానిసి కేశవుడంచు అందునందైన వినంబడు దివిషదర్యఖిలేశ్వర ఆ విశుంఠ దుర్గాన కవాటమున్ సరు విఘాతము చేసినాడు గాని ఈ మానిసి యౌచు వచ్చిన రమాపతి యౌనయడన్ కుమారినన్. ఏదో కేశవుడు రకరకాలుగా వస్తాడని చెప్పి ఒక చిన్న మానవుడుగా వచ్చి ఏదో పెద్దవాడు అయ్యాడు, ఏదో చేశాడు, బ్రహ్మాండ కటాహంబు పగిలి అవన్నీ ఏదో చేశాడు. కానీ ఇప్పుడు వచ్చిన వాడు అంత పెద్దవాడు, అంత గొప్పవాడు మనకేం కాదు. మనకు తెలియను కొన్ని హోమములు దైత్య విద్యల వినర్వగాలేరు వెల్పులైనా. మనకి తెలిసినటువంటి హోమాలు, కొన్ని రకాల కిటుకులు యుద్ధం గెలవడంలో ఉన్నవి దేవతలకు కూడా తెలియవు నాలేదు. స్వయముగా అమోఘముల్ హుతాసనుడు వచ్చి లెక్కగా నిచ్చిపోవు సిది ముఖమున. మనం గనుక హోమం చేసినట్లయితే ఆ అగ్నిహోత్రుడు ప్రత్యక్షమై, ఇదిగో ఇన్ని హవిస్సులు వేసావు కదా, దానికి ఈ బాణం, నువ్వు ఇన్ని హవిస్సులు వేసావు, దీంతో హోమం చేసావు కదా, దానికి ఈ బాణం అని చెప్పి స్వయముగా అమోఘముల్ హుతాసనుడు వచ్చి లెక్కగా నిచ్చిపోవు సిది ముఖముల. ఏ బాణంతో వీళ్ళని సంహరించాలో అగ్నిహోత్రుడే మనకిస్తాడు అటువంటి బాణాలు. ఆ రకంగా అగ్నిహోత్రుని మెప్పించి రామలక్ష్మణుడిద్దరిని సంహరించేటువంటి బాణాలు సంపాదించడం పెద్ద కష్టమైనది కాదు.
అని చెప్పి ఇంకా యుద్ధానికి బయలుదేరే ముందు ఈ ఆలోచన ఒకటి వచ్చింది. హోమం చేసి ఆ హోమంలోంచి సంపాదించినటువంటి ఆయుధంతో వీరిని గెలవాలి అనేటువంటి ఆలోచన. తం ప్రస్థితం మహాత్మానం అనుజగ్ము మహాబలాహ. అలా రథం మీద వెళుతున్నటువంటి ఇంద్రజిత్ వెనకాల గొప్ప సైన్యం అంతా కూడా బయలుదేరి వచ్చింది. సంహర్షమాణాః భగవః ధనుప్రవర పాణయః. అందరూ విల్లంబులు ధరించి ఉన్నారు. సంహర్షమాణాః బహవః. చాలా పెద్ద సైన్యాన్ని తీసుకెళ్తూ ఉన్నాడు. వాళ్ళందరూ కూడా చాలా ఆనందంతో ఉన్నారు, హర్షంతో ఉన్నారు. గజస్కంద గతా కేచిత్. కొంతమంది ఏనుగుల మీద వచ్చారు. కేచిత్ సమర వాజిభిః. కొందరు గుర్రాల మీద వచ్చి ఉన్నారు. వ్యాఘ్ర వృశ్చిక మార్జార ఖరోష్ట్రైశ్చ భుజంగమైః వారాహైః చాపదైః సింహైః జంబుకైః పర్వతోపమైః. వారు ఎవరెవరు ఎటువంటి వాహనాల మీద వస్తున్నారంటే, ఒక్కొక్కళ్ళు కొంతమంది అడవి పందుల మీద, కొంతమంది కుక్కల మీద, కొంతమంది వ్యాఘ్రముల మీద, కొంతమంది పెద్ద పెద్ద వృశ్చికముల మీద, తేళ్ల మీద, కొంతమంది ఉష్ట్రైశ్చ ఒంటెల మీద, భుజంగమైః కొంతమంది పాముల మీద, కాక హంస మయూరైశ్చ రాక్షసాః భీమ విక్రమాః. కొంతమంది పక్షుల మీద, కాకి, హంస, మయూరము ఇటువంటి పక్షుల్లోకి కొంతమంది. మొత్తానికి వాళ్ళకి ఏది దొరికితే దాన్ని వాహనంగా చేసుకుని యుద్ధభూమిలోకి బయలుదేరే రాక్షసులందరూ కూడా. ప్రాస ముద్గర నిస్త్రింశ పరస్వధ గదాధరాః. రకరకాల ఆయుధాలు, పేరు తెలిసిన ప్రతి ఆయుధాన్ని పట్టుకున్నారు. ప్రాసము, ముద్గరము, నిస్త్రింశము, పరస్వధము, గద మొదలైనవన్నీ పట్టుకున్నారు. భుషుండి ముగ్గర ఆయష్టి శతఘ్ని పరిఘాయుధా. శతఘ్నుడు కూడా పట్టుకున్నారు. శతఘ్ని అనేటువంటి మాటకు అర్థం ఒక్కసారి అది పేలిస్తే 100 మంది మరణిస్తారు. శతం హంత్ని ఇది శతఘ్ని. ఒకే ఒక్కసారి దాని మేట నొక్కగానే శతఘ్ని. మొత్తానికి అటువంటి అవన్నీ కూడా రకరకాల సశంఖ నినదైః పూర్ణైః భేరీణాం చాపి నిస్వనైః జగామ త్రిదశేంద్రారిః ఆజిం వేగేన వీర్యవాన్. మిక్కిలి వేగంతో యుద్ధరంగంలోకి వచ్చాడు. వీళ్ళందరినీ వెంట పెట్టుకుని ఇంద్రజిత్. సశంఖ శశివర్ణేణ ఛత్రేణ రిపుసూదనః ప్రరాజ ప్రతిపూర్ణేవ నభః చంద్రమసాయథా. శత్రు సంహారకుడైనటువంటి ఆ ఇంద్రజిత్తు శంఖము వలె, చంద్రుని వలె ఉన్నటువంటి ఒక పెద్ద ఛత్రం ఉంది అతని రథం మీద. పూర్ణచంద్రుడు ఆకాశంలో ప్రయాణిస్తున్నాడా అన్నట్లుగా ఆ యుద్ధరంగంలోకి వచ్చాడు. అవీద్యత తతో వీరో హైమైః హేమ విభూషణః చారు చామర ముఖ్యైశ్చ ముఖ్యః సర్వధనుష్మతాం. సర్వధనుష్మతాం ముఖ్యః. సమస్తమైనటువంటి ధనుష్కులను కూడా ముఖ్యుడైనటువంటి ఈ ఇంద్రజిత్తుకి, బంగారపు అలంకారములు కలిగించినటువంటి ఈ ఇంద్రజిత్తుకి అందమైనటువంటి బంగారు చామరాలతో ఇరుపక్కల కూడా వీస్తూ ఉన్నారు, అలసట లేకుండా రథం మీద కూర్చున్నటువంటి ఇతరుడు. సతు దృష్ట్వా వినిర్యాంతం బలేన మహతా వృక్షం రాక్షసాధిపతి శ్రీమాన్ రావణ పుత్రమబ్రవీత్. ఇంకా బయటకు వచ్చేలేదు, బయలుదేరి కొంత దూరం కదులుతూ ఉన్నది అతని యొక్క ప్రయాణం. రావణాసురుడు మళ్ళీ బయటకు వచ్చి చూసి, వినిర్యాంతం బలేన మహతావుతం దృష్ట్వా, గొప్ప సేనతోటి బయలుదేరి వెళుతున్నటువంటి తన కుమారుడైనటువంటి ఇంద్రజిత్తును చూసి, రాక్షసాధిప శ్రీమాన్ రావణ పుత్రం అబ్రవీత్, పుత్రుని తోటి పలికాడు శ్రీమాన్ అయినటువంటి రాక్షసాధిపుడైనటువంటి రావణాసురుడు. త్వమప్రతిరథ పుత్ర త్వయా వై వాసమోదితః కిం పునర్మానుషం దృశ్యం విహరిష్యసి రాఘవం తథోక్తో రాక్షసేంద్రేణ ప్రత్యగృహ్ణాత్ మహాశిషః. కొడుకుని ఆశీర్వచనం చేసి పంపిస్తున్నాడు తండ్రి అయినటువంటి రావణుడు. చేసే ముందు ఉత్సాహపరిచి పంపించాలి. త్వం అప్రతిరథః, ఓ పుత్రుడా ఇంద్రజిత్, నువ్వు అప్రతిరథః,
నిన్ను ఎదిరించేటువంటి రథకుడు ఇంకోడు లేడు. నువ్వు రథం మీద వెళ్తుంటే ప్రతి రథంగా నీకు ఎదుర్కొనేటువంటి వాడు ఇంకొకటి లేడు. అటువంటి వాడు అప్రతి రథుడు. ప్రతి రథం ఇంకోటి లేదు వాడి. నిన్ను ఎదిరించేటువంటి రథం ఇంకో మీద వచ్చేవాడు ఇంకొకటి లేడు. త్వయా వాసవః జితః. సాక్షాత్తు దేవేంద్రుడే జయించినటువంటి వాడు. గుర్తుపెట్టుకో ఆ విషయాన్ని. మానుషం దృశ్యం రాఘవం నిహరిష్యసి. సాక్షాత్ మామూలు మానవుడైనటువంటి కేవల మానవుడైనటువంటి వాడు. మానుషం దృశ్యం. అదృశ్యం అంటే ఎదిరింప శక్యము కాని వాడు. దృశ్యం అంటే చాలా సులువుగా ఎదిరించడానికి వీలైనటువంటి వాడు. ఎదిరింప శక్యమైన వాడు. రాఘవం నిహనిష్యసి. అటువంటి రాఘవుణ్ణి రామచంద్రుణ్ణి నువ్వు నిహనిష్యసి చంపగలవు, చంపబోతూ ఉన్నావు, చంపుతావు. కిం పునః. నువ్వు మహాదేవేంద్రుడే జయించిన వాడికి ఈ మానవుడైనటువంటి జయింప శక్యమైనటువంటి రాఘవుణ్ణి జయించడం పెద్ద పని అని నేను అనుకోవటం లేదు. కాబట్టి నువ్వు సులువుగానే జయించి రాగలవు ఆశీర్వదించి పంపించాడు రావణాసుడు. తతస్వింద్రజితాలంకా సూర్య ప్రతిమ తేజసా రాజ ప్రతివీర్యేణ జౌరివార్కేణ భస్వత. జౌహు అర్కేణ భస్వత ఇవ. ఆకాశం సూర్యుడి మధ్యంతర మార్తాండుడై వెలిగినప్పుడు ఏ రకంగా ప్రకాశిస్తుందో ఆ రకంగా లంకానగరం అంతా కూడా ఈ మహా తేజస్సుతో కూడినటువంటి ఈ ఇంద్రజిత్తు అద్భుతమైనటువంటి రథం మీద ఎక్కి ఆయుధాలతో బయలుదేరగానే దేదీప్యమానంగా ప్రకాశించింది. తతస్తు ఇంద్రజిత అలంకా సూర్య ప్రతిమ తేజస. సూర్యుడితో సమానమైనటువంటి తేజస్సుతో ఉంది లంకానగరం. రరాజ ప్రతివీర్యేణ జౌరివాక్యేణ భస్వత. కాబట్టి అది కూడా ప్రకాశించింది. సూర్యుడు ఉన్నటువంటి సూర్య ప్రతిమ తేజస్సుతో ఉన్నటువంటి లంకానగరం ఉదయించిన సూర్యుడు ఉంటే ఆకాశం ఎలాగా ప్రకాశిస్తుందో అలా ప్రకాశించింది. సంప్రాప్య మహాతేజాః యజ్ఞభూమిం అరిందమః. కొన్ని ప్రతుల్లో యుద్ధ భూమి అని ఉంటుంది, కానీ పురాతన ప్రతుల్లో అక్కడ యజ్ఞభూమి అనేటువంటి మాట. చిన్నగా యుద్ధభూమిలోకి వెళ్ళిపోలేదు ఇంద్రజిత్తు. సంప్రాప్య మహాతేజాః యుద్ధభూమిం అరిందమః స్థాపయామాస రక్షాంసి రథం ప్రతి సమంతతః. యజ్ఞభూమి దగ్గర ఆగాడు వెళుతూ దారిలో. ఆగి సమస్తమైనటువంటి రాక్షసుల్ని కూడా తన రథాన్ని చుట్టూ కాపలాగా నిల్చోబెట్టాడు. తతస్తు హృతభోక్తారం హృతభుక్ సదృశ ప్రభః జుహువే రాక్షస శ్రేష్ఠో విధివన్మంత సత్తమైః. అక్కడ వెంటనే కూర్చున్నాడు. కూర్చుని ఒక యజ్ఞం చేయాలి అనేటువంటి సంకల్పం చేశాడు. అగ్నితో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి ఆ రాక్షస శ్రేష్ఠుడైనటువంటి ఇంద్రజిత్తు శ్రేష్టములైన మంత్రాలన్నీ పఠిస్తూ ఉన్నాడు. వేదాంగాల్లో చెప్పినటువంటి వశీకరణ మంత్రాలన్నింటినీ కూడా పఠిస్తూ ఉన్నాడు. నికుంభిల అనేటువంటి ప్రాంతం ఆ ప్రదేశానికి పేరు. రథేనాశ్వయుజా వీరః శీఘ్రం గత్వా నికుంభిలాం సంప్రాప్య మహాతేజాః యజ్ఞభూమిం అరిందమః. ఇది పౌరాప్రతుల్లో ఉన్నటువంటి పాఠం. నికుంభిల అనేటువంటి యజ్ఞభూమి ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ తతస్తు హుతభోక్తారం హుతభుక్ సదృశ ప్రభః. హుతభోక్తారం, హుతభుక్ అనేటువంటి మాటకి మనం హుతం చేసినటువంటి వాటిని తినేవాడు, స్వీకరించేవాడు, అగ్నిహోత్రుడు అని అర్థం. అగ్నిహోత్రుణ్ణి జుహువే హోమం చేశాడు. అగ్నిహోత్రంలో విధివత్ శాస్త్ర ప్రకారంగా మంత్రాలతోటి హోమం చేశాడు. సహవిర్లాజ సంస్కారైః మాల్యగంధ పురస్కృతైః జుహువే పావకం తత్ర రాక్షసేంద్ర ప్రతాపవాన్. అక్కడ అద్భుతమైనటువంటి అగ్నిహోత్రం మండుతూ ఉండగా లాజ సంస్కారైః పేలాలు మొదలైనటువంటి వాటితోటి మాల్యగంధ పురస్కృతై పుష్పమాలతోటి సుగంధ ద్రవ్యాలతోటి కూడినటువంటి సంస్కరింపబడినటువంటి హవిస్సులతోటి. హవిస్సులకి సంస్కారం ఎలా వస్తుందంటే మంత్రపూతం అయితే అవి సంస్కారం ఉంటాయి. కాబట్టి హవిస్సుని అంతే ఏ మంత్రం లేకుండా హవిస్సు వేయడం అగ్నిలో అది శాస్త్రం ఒప్పుకోదు, అలా వేయద్దని చెప్తుంది.
మంత్రం చెప్పి స్వాహాకారం చెప్పగానే స్వాహాకారంతో పాటుగానే వేయాలి తప్ప స్వాహాకారానికి ముందు వేసినా ఉపయోగం లేదు, స్వాహాకారం చెప్పేసిన కాసేపు తర్వాత వేసినా లాభం లేదు. కాబట్టి మంత్రయుక్తమైనటువంటి హవిస్సు సమర్పణ వల్లనే మాత్రమే యజ్ఞం సంపూర్ణమవుతుంది. కాబట్టి జుహువే పావకం తత్ర రక్షసేంద్ర ప్రతాపవాన్, ప్రతాపవంతుడైనటువంటి రాక్షసేంద్రుడైనటువంటి ఇంద్రజిత్తు హోమం చేశాడు. శస్త్రాణి శరపత్రాణి సమిధోధ విభీతకాః లోహితాని చ వాసాంసి శృవం కార్ష్ణాయ సంతథా. ఇది మామూలు హోమం కాదు, ఆభిచారిక హోమం. ఆభిచారిక హోమంలో జంతు బలులు ఉంటాయి. ఆభిచారిక హోమంలో వేసే ద్రవ్యాలు వేరేగా ఉంటాయి. రకరకాలైనటువంటి నిమ్మకాయలు, కుంకుమ కలిపినటువంటి నీళ్లు, ఇలా ఏవో రకరకాలు ఉంటాయి వాటిలో. ఆభిచారిక హోమాలు వేరు. అవి కూడా వేదం చెప్పింది, అది కూడా శాస్త్రం చెప్పింది. ఏమంటే మరి పరమాత్మని చేరడం కోసం యజ్ఞాలు చేయమని చెప్పినటువంటి వేదం అవతల వ్యక్తి మరణించడం కోసం ఆభిచారిక హోమాలు ఎందుకు చెప్పిందండి? తప్పు కదా అది. అంటే తప్పు కాదు. కారణం అవి చెయ్యవలసింది నువ్వు కాదు, చేయవలసినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. నీ ధర్మాన్ని నువ్వు రక్షించుకోవాల్సి వచ్చినప్పుడు ఇతర దేశస్తులు శత్రురాజులు నిన్ను ఆక్రమించి నీ ధర్మాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఉపయోగించుకోవాల్సినటువంటి మంత్రాలు. అంటే వేదం ఎటువంటి మంత్రాలను మనకి ఇచ్చిందంటే పరమాత్మను చేరడానికి మాత్రమే కాదు, ఇహలోకంలో సమస్తమైనటువంటి సౌఖ్యాలకు కావలసిన మంత్రాలు ఇచ్చింది. పంటలు బాగా పండే మంత్రాలు చెప్పింది. పండిన పంటని ఎలకలు తినేయకుండా ఉండడానికి కావలసిన మంత్రాలు కూడా వేదం ఇచ్చింది. కాబట్టి వేద మంత్రాల్లో ఆభిచారిక మంత్రాలు ఉన్నాయని దాన్ని ఈసరించడం కాదు, వేదం యొక్క గొప్పదనం తెలియాలి. అవసరం వచ్చినప్పుడు నేను రక్షించే నాథుడు లేనప్పుడు, నువ్వు ఏమాత్రమో ఆయుధములు లేనప్పుడు, నీ చేతిలో శత్రువు తరుముకుంటూ నీ మీదకి వస్తూ ఉన్నప్పుడు హుం అని చెప్పి అతన్ని ఆపివేసినటువంటి మునుడు చాలా మంది ఉన్నారు. అగస్త్యుడు ఉన్నాడు. ఆ వాతాపీరుల కథలు చెప్తాడు. హుం హుంకారే అన్నాడు, హూ అన్నాడు అంతే. ఆ ఇల్వలుడు కాస్త కదలకుండా ఉండిపోయాడు. హుంకారంతో తాటక మీదకి వచ్చేస్తూ ఉన్నది రామచంద్రుడి మీదకి. చూశారు విశ్వామిత్ర హుం అన్నారు ఒక్కసారి. ఆ హుంకార ధ్వనికి అదొక రకమైనటువంటి విద్య, కదలకుండా నిలబడిపోయింది తాటకి అక్కడ ఆనాడు. కాబట్టి కేవలము తమ యొక్క ఆజ్ఞగా దాన్ని స్వీకరించి అవతల వాళ్ళు ఆగిపోవాలి. అటువంటి శక్తి ఉంటుంది కొన్ని మంత్రాలకి. అవి అటువంటి ఆభిచారిక మంత్రాలతోటి చేసేటువంటి హోమం ఇది. ఇది మామూలుగా వామాచారం సవ్యాచారం అని చెప్తూ ఉంటారు. వామాచారంలో జరిగేటువంటి హోమాలు ఇవి. సవ్యాచారంలో ఇంత కఠినమైనటువంటి ఇవి జంతు బలులు, రక్తంతో మాంసంతో చేసేటువంటి వ్యవహారాలు, మరణించినటువంటి దేహం మీద కూర్చొని చేసేటువంటి హోమాలు కొన్ని, ఇటువంటి ఇవన్నీ కూడా వేదం చెప్పినవే. మనం ఎవరో కొత్తగా చేతకాక చేశారని అనడానికి వీల్లేదు. కాకపోతే వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు వాటిని అంటే అధికారం ఉండి చేస్తున్నారా, అధికారం లేకుండా చేస్తున్నారా, అవసరం ఉండి చేస్తున్నారా, అవసరం లేకుండా చేస్తున్నారా అనేది చూడవలసి ఉంటుంది. కాకపోతే యుగం మారిన కొద్దీ వీటి యొక్క ప్రాముఖ్యం తగ్గిపోతూ ఉంటుంది. వాటిని ఉపయోగించేటువంటి సామర్థ్యము ధీశక్తి ఉన్నటువంటి వాళ్ళు లేకపోవడంతో ఒక్కొక్కసారి చేసినా ఫలించవు. మహాయాగాలు అనవసరంగా చేతకాని వాళ్ళ చేత చేయించుకుని రాజశ్యామలు చేస్తే మనకి ప్రభుత్వం వచ్చేస్తుంది అనుకున్న వాళ్ళు రాజశ్యామలు చేసి కూడా ప్రభుత్వాన్ని సాధించలేకపోతే ఏమైంది? అబ్బాయి రాజశ్యామల యాగంలో ఏం లేదండి అని మనం రాజశ్యామల యాగాన్ని చెప్తాం. అది చేసినా చూసారు ఎలా ఓడిపోయాడు అని. కానీ ఓడిపోవడానికి కారణం రాజశ్యామల యాగంలోని లోపం కాదండి, చేసేవాడిలో లోపం, చేయించుకునే వాడి యొక్క దృష్టిలో లోపం. అధర్మం కోసం ఆ యజ్ఞాన్ని వాడడం వల్ల వచ్చినటువంటి లోపం. ధర్మం కోసం వాడినట్లయితే 100% పనిచేస్తుంది. కాబట్టి తనని తాను రక్షించడం కోసం, ధర్మం కోసం చేసేటువంటి రకరకాల యాగాలు, యజ్ఞాలు, మంత్రాలు కూడా వేదాలు. అలాంటిది ఒకటి ఈ ఆభిచారిక హోమం లాంటిది. అందులో విధించబడినటువంటి సామాగ్రి ఏముంటుందో అది వాడతారు. దాన్ని ఆయుధాలు అందులో హోమం చేసేస్తారు. అలాగే రెల్లుగడ్డి హోమం చేస్తారు. విభీతక వృక్షం అనేటువంటి దాని కర్రతోటి హోమం చేయాలట. శస్త్రాణి శరపత్రాణి సమిధ అద విభీతక లోహితాని ఇనుము, బాగా ఎర్రగా కాలుతున్నటువంటి ఇనుముతోటి హోమం చేస్తారు. వాసాంసి వస్త్రాలని హోమం చేసేస్తారు. కార్ష్ణాయసం కార్ష్ణాయసం ఇనుముతో చేయబడినటువంటి ఆ శృవాలు మామూలుగా
కర్రతో చేయబడి ఉంటాయి. అక్కడ ఉపయోగించేటువంటి ఇనుముతో చేయబడినటువంటి సూక్ష్మ బొమ్మలను ఉపయోగించి ఆద్యం బదులు రక్తం వేస్తారు. చాలా చాలా భయంకరమైనటువంటి హోమాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి అటువంటి హోమం ఒకటి చేయడానికి కూర్చున్నాడు వాడు. సతత్రాగ్నిం సమాస్తీర్య శరపత్రైః తతోమరైః ఛాగస్య కృష్ణవర్ణస్య గలం జగ్రాహ జీవతః. వెంటనే అక్కడ అనేకమైనటువంటి తోమరాలతోటి రెడ్డుగడ్డి పరకల చేతను తయారు చేయబడినటువంటి అగ్నిహోత్రంలో దాన్ని పరిచి కృష్ణవర్ణస్య జీవతః ఛాగస్య గళం జగ్రాహ. నల్లగా ఉన్నటువంటి ఒక మేక, ఆ మేకను తీసుకుని దాని గళం దగ్గర పట్టుకున్నాడు, గట్టిగా పట్టుకుని దాన్ని హోమగుండంలో వేసేసాడు. సకృత్ జీవతః, బ్రతికున్నదా. ఆభిచారిక హోమం అంటే అంత భయంకరంగా ఉంటుంది, ఊహించను కూడా లేము అంతటి హింస. సకృదేవ సమిద్ధస్య విధూమస్య మహార్షిషః బభూవుః తాని లింగాని విజయం యాన్యదర్శయన్. ఒక్క మారు ధూమం, అగ్నిహోత్రం భగ్గున పైకి లేచింది. పైకి లేచి ధూమం లేకుండా ఉన్నటువంటి అగ్ని అది ఆ జ్వాలలతో ఉన్నటువంటి అగ్ని సమస్తమైనటువంటి ఆ రకంగా అగ్ని అలా మండడం విజయానికి చిహ్నం. విజయం త్వరలో సమీపించబోతోంది అన్నదానికి చిహ్నం. ప్రదక్షిణావర్త శిఖః తప్త కాంచన సన్నిభః అవిహీత ప్రతిజగ్రాహ పావకః స్వయముద్ధితః. మనం చాలా అనుకున్నాం, దుష్టులైనటువంటి వాళ్ళు ఇలాంటివి చేసినప్పుడు పరమాత్మ ఎందుకండి వాళ్ళ వరాలు ఇస్తాడు, వాళ్ళ కోరికలు తీస్తాడు అంటే మనం చాలాసార్లు ఒక సంభాషణ చెప్పుకున్నాం. ఎంత రౌడీ అయినా పరీక్ష బాగా రాస్తే మార్కులు వేసి తీరవలసిందే. వాడు దుష్టుడే, వాడి యొక్క ఆలోచన దుష్టమే, కానీ చేసేటువంటి క్రియలో కర్మలో ఎక్కడా కూడా ఏమీ ఇబ్బంది లేకుండా శాస్త్రం చెప్పిన పద్ధతిలో వాడు చేసినప్పుడు దానికి తగిన ఫలితానికి తీరవలసిందే. అప్పుడు కరిగించిన బంగారం, పుటం పెట్టబడినటువంటి బంగారం కాంతి వంటి కాంతి కలిగినటువంటి అగ్నిహోత్రుడు స్వయంగా పైకి వచ్చాట. ఆ అగ్నిహోత్రం నుంచి ప్రదక్షిణంగా తిరుగుతున్న జ్వాలలతోటి రెండు చేతులు చాపి అతడు ఇచ్చినటువంటి హవిస్సుని స్వీకరించాడు అగ్నిహోత్రుడు. పైగా అగ్నిహోత్రుడు అష్టదిక్పాలకుల్లో ఒకడు, ఆగ్నేయ దిక్కుకి అధిపతి. ఈ దిక్పాలకులందరూ కూడా రావణాసురుడు చెరలోనే ఉన్నారు కదా అప్పటి వరకు. కాబట్టి అగ్నిహోత్రుడు కూడా రావణాసుడికి, అతని కుమారుడికి, అతని తమ్ముడికి విధేయుడే ఉండవలసిన వాడై ఉన్నాడు. కాబట్టి ఈ హోమం చేసినప్పుడు అగ్నిహోత్రుడు అందులోంచి పైకి లేచి స్వయం జగ్రాహ, స్వయం ప్రతి జగ్రాహ స్వయముత్థిత, అందులోంచి పైకి లేచి స్వయంగా స్వీకరించాడు అతను ఇచ్చినటువంటి హవిస్సును. సోస్త్రమాహారయామాస బ్రాహ్మమస్త్ర విశారదః ధనుశ్చాత్మరథం చైవ సర్వం తత్ర అభ్యమంత్రయత్. అనేకమైనటువంటి అస్త్రములు తెలిసినటువంటి ఇంద్రజిత్తు అక్కడ బ్రహ్మాస్త్రం కావాలి అని చెప్పి ఆవాహన చేసి మళ్ళీ బ్రహ్మాస్త్ర మంత్రాన్ని సంపాదించాడు. ఇదివరకు ఉన్నది అతనికి బ్రహ్మాస్త్రం, కానీ హనుమత్ స్వామి ముందుకు వాడేశాడు సుందరకాండ. మళ్ళీ వాడడానికి తగినటువంటి ఆ శక్తి దానిలోకి రావాలి అంటే మళ్ళీ తపస్సు చేసుకోవాలి, లేదా మళ్ళీ పరమాత్మ ఆ శక్తిని దానిలో మళ్ళీ ఇవ్వాలి తనకి. ఆ మంత్రాలు కేవలం బ్రహ్మాస్త్రం వచ్చు కదా అని చెప్పి రోజుకి 10 సార్లు బ్రహ్మాస్త్రం వేస్తానంటే కుదిరే వ్యవహారం కాదు. ఒకసారి నువ్వు బ్రహ్మాస్త్రం, కారులో ఉన్నటువంటి ఏమంటారు ఎయిర్ బ్యాగ్స్ ఒకసారి పేలిపోయాయి కాబట్టి అసమానం అవి పేలిపోతాయి అనుకోకూడదు. ఒకసారి నీకు రక్షిస్తాయి నేను అంతే. మళ్ళీ రక్షించాలంటే బోల్డంత దాన్ని చేసుకొని బోల్డంత ఖర్చు పెట్టుకుని దాన్ని మళ్ళీ నింపుకోవాలి సరి అయినటువంటి పద్ధతిలో. కాబట్టి బ్రహ్మాస్త్రం ఉంది కదా అస్తమానం వాడడానికి వీలు. అస్తమానం నేను రక్షించదు, అస్తమానం నువ్వు చెప్పినట్టు వినదు. అది ఒకసారి వింటుంది, అది కాస్త నువ్వు హనుమత్ స్వామి మీద ఖర్చు పెట్టేస్తావు. ఇప్పుడు కాబట్టి మళ్ళీ బ్రహ్మాస్త్రాన్ని ఆవాహన చేశాడు, ధనుస్సుని అద్భుతంగాను, రథాన్ని, వీటన్నిటిని కూడా అభిమంత్రించాడు. అంటే ఇప్పుడు అగ్నిహోత్రుడు సంతృప్తి చెంది అతడికి బ్రహ్మాస్త్రం పరిచేసేలా చేయాలి, ఆ రథం అద్భుతంగా ఉండేలా చేయాలి, ఆ ధనుస్సు బాగా పనిచేసేలా చేయాలి. తస్మిన్నాహూయమానే శ్రేహూయమానే చ పావకే సాకగ్రహేందు నక్షత్రం వితత్రాస నభస్థలం. ప్రకృతిలో క్షోభ మొదలైంది. ఇంతటి వినాశకాల కార్యానికి సిద్ధపడుతున్నటువంటి బ్రహ్మాస్త్రాన్ని వేసి
సమస్తమైనటువంటి ఆ రామచంద్ర లక్ష్మణ స్వామితో సహా సమస్తమైనటువంటి వానర సేనని దహించి వేయాలి అనేటువంటి ఒక అధర్మపు ఆలోచనతోటి వస్తున్నటువంటి ఇంద్రజిత్తు చేస్తున్నటువంటి పనికి ఆహూయమానే అస్త్రే తస్మిన్ పావకే హూయమానే. అగ్నిహోత్రుడు హోమం చేయబడుతూ ఉండగా అస్త్రములన్నీ కూడా ఆహ్వానించబడుతూ ఉండగా ఒకటొకటి ఆ సార్కగ్రహ ఇందు నక్షత్రం నభస్థలం విటత్రాస. అర్క సూర్యునితో కూడి ఇన్ గ్రహ సమస్తమైనటువంటి గ్రహములతో కూడి, ఇందు చంద్రునితో కూడి, నక్షత్రం సమస్త నక్షత్రములతో కూడి, స అర్క ఇందు స అర్క గ్రహ ఇందు నక్షత్రం ఇవన్నిటితో కూడినటువంటి ఆకాశం కాస్త వితత్రాస చలించిపోయింది, భయపడిపోయింది, గడగడలాడిపోయింది. సపావకం పావక దీప్త తేజాః ఉత్వా మహేంద్ర ప్రతిమ ప్రభావః సచాపబాణాసి రథాశ్రుతః ఖే ఖే అంతర్దధేత్మనవచింత్య వీర్యః. అవన్నీ వచ్చేసాయి. యుద్ధానికి రామలక్ష్మణులతో యుద్ధం చేయడానికి అవసరమైనటువంటి సాధన సంపత్తి అంతా వచ్చేసింది. అస్త్రం వచ్చేసింది, దాంతో అగ్నిలాగా ప్రకాశించేటువంటి తేజస్సు, మహేంద్రుడితో సమానమైనటువంటి ప్రభావం వచ్చింది. ఊహింపశక్యం కాకుండా ఉంది అతని యొక్క పరాక్రమం. ఇప్పుడు అటువంటి వాడు అగ్నితో హోమం చేసి ఆ ధనుస్సు, బాణము, ఖడ్గము, రథము, అశ్వము, సారథులు వీళ్ళందరితో సహా ఆకాశ మార్గంలోకి లేచిపోయాడు. ఆకాశంలోకి వెళ్ళి అంతర్ధానం అయిపోయాడు. వాడు మాయా యుద్ధం చేయడానికి సిద్ధపడి వెళ్తూ ఉన్నాడు. ఆకాశంలోకి వెళ్ళిపోయాడు, కనపడుతున్నాడు. తతో హయరథాకీర్ణం పతాకాధ్వజ శోభితం నిర్యయౌ రాక్షస బలం నర్దమానం యుయుత్సయా. యుయుత్సయా, యుయుత్స అంటే యుద్ధం చేసేటువంటి కోరిక. కోరిక యుయుత్సు, యోద్ధుం ఇచ్చుహు యుయుత్సు, యోద్ధుం ఇచ్ఛా యుయుత్స. యుద్ధం చేయాలని కోరిక యుయుత్స అని పేరు. కాబట్టి యుద్ధం చేయాలని కోరిక కలిగినటువంటి రాక్షస బలం అంతా కూడా నర్దమానం బాగా గట్టిగా కేకలు వేసుకుంటూ జయధ్వానాలు చేసుకుంటూ నిర్యయవు. అతను ఆకాశంలో వెళ్తే దాని కింద నేల మీద వాళ్ళందరూ పరిగెట్టుకుంటూ పైకి చూస్తూ నేల మీద పరిగెడుతూ ఉన్నారు. పతాక ధ్వజ శోభితం, అనేకమైనటువంటి పతాకములతోటి ధ్వజములతోటి శోభిల్లుతూ ఉన్నటువంటి హయరథాకీర్ణం, గుర్రములతోటి రథములతోటి కూడా వ్యాకులమైనటువంటి, అంటే అనేకమైనటువంటి సంఖ్యలో ఉన్నటువంటి గుర్రములు రథములు తీసుకొని రాక్షసేనంతా కూడా బయలుదేరింది యుద్ధం దగ్గర. కేసరైః బహుభిః చిత్రైః తీక్ష్ణైః వేగైః అలంకృతైః తోమరైః అంకుశైశ్చాపి వానరాన్ జఘ్నురాహవే. తే వానరాన్ జఘ్నుః ఆహవే. ఆహవే, ఆహవం అంటే యుద్ధం. యుద్ధమందు వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వానరులందరినీ కూడా సంహరించడం మొదలెట్టారు. దేంతోటి? వివిధములైనటువంటి ఆకారములు కలిగినటువంటి, తీవ్రమైనటువంటి వేగం కలిగినటువంటి అనేకమైనటువంటి ఆయుధాలను తీసుకుని రాక్షసులందరూ కూడా వానరుల్ని సంహరించడం మొదలుపెట్టారు. బాణాలతోటి, తోమరాలతోటి, అంకుశాలతోటి కనపడిన వానరుని కనపడినట్లు వాళ్ళు సంహరిస్తూ ఉన్నారు. ఉత్సాహంతో రాక్షసులు ఆ ఇంద్రజిత్ వెనకాల వస్తున్నటువంటి రాక్షసులు. రావణిస్తూ సుసంక్రుద్ధః తాన్ నిరీక్ష నిశాచరాన్ పృష్టా భవంతః యుధ్యంతు వానరాణాం జిఘాంసయా. జిఘాంస అంతుం ఇచ్ఛా జిఘాంస, అంతుం ఇచ్చుహు జిఘాంసుహు. మీరు వానరులందరినీ సంహరించాలి అనేటువంటి కోరికతోటి, వానరాణాం జిఘాంసయా, వానరులందరినీ సంహరించాలి అనే కోరికతోటి, భవంతః యుధ్యంతు హృష్టాః, మీరు సంతోషంగా ధైర్యంగా వానరుల మీద పడి యుద్ధం చెయ్యండి. రావణిస్తూ సుసంకృద్ధః, రావణి, మనం రావణకి రావణి ఈ రెండింటికి చిన్న తేడా. రావణకి దానికి చిన్న గుడి పెడితే రావణి. రావణి అంటే రావణుని యొక్క కుమారుడు అని అర్థం. జహి రావణిం, రావణం కదా, రావణిం. లక్ష్మణ స్వామి తర్వాత వస్తుంది మన ముందుకి, ముందు పరిగెట్టుకోడు, తర్వాత వచ్చే శ్లోకం ముందు ఇప్పుడే అక్కలు. మొత్తానికి రావణి, రావణస్య అపత్యం పుమాం రావణి, రావణుని యొక్క కుమారుడి పేరు రావణి. సుసంక్రుద్ధః, పిలి కోపంతో కింద వెళ్తూ ఉన్నటువంటి రాక్షసులందరినీ చూసి వారికి ఉత్సాహం కలిగేలాగా వానరులందరినీ సంహరించాలనే కోరికతోటి మీరు యథేచ్ఛగా యుద్ధం చేయండి.
వారిని సంహరించండి అని చెప్పి ఉత్సాహపరిచాడు. తతస్తే రాక్షసా సర్వే గర్జంతో జయకాంక్షిణః అభ్యవర్షం తతో ఘోరం వానరాన్ శరవృష్టిభిః. బాణవర్షం వేయడం మొదలుపెట్టారు. ఆ రాక్షసులందరూ వానరుల మీదకి ఘోరమైనటువంటి బాణవర్షం వేయడం కురిపించడం మొదలుపెట్టారు. గర్జంతః, గట్టిగా జయ జయధ్వానాలు చేస్తున్నారు, వాళ్ళు అరుస్తున్నారు. జయకాంక్షిణః, జయాన్ని కోరుతూ ఉన్నారు. మేమే గెలుస్తామనేటువంటి నమ్మకంతో జయ జయధ్వానాలు పలుకుతూ వేల లక్షల బాణాలు కుమ్మరిస్తున్నారు వానరుల మీద. సతు వా నాదీక నారాచైః గదాభిః ముసలైరపి ప్రక్షోభి సంవృత సంఖ్యే వానరాన్ విచకర్తః. ఆ యుద్ధంలో ఇంద్రజిత్తు ఆ రాక్షసులతో కలిసి నాదీక నారాచ గదాభిః గదా ముసలాభిః గదా ముసలైః అనేక రకములైనటువంటి బాణాలు, కొన్ని నాళీకములు అని పేరు, కొన్నిటికి నారాచములు అని పేరు, అలా రకరకములైనటువంటి బాణాలతోటి, ముసలములతోటి, గదలతోటి కూడా అనేకమైనటువంటి రాక్షసులు చుట్టుముట్టి వానరాన్ విచకర్త ఆశ్చర్యపోతున్నారు. ఆ వానరులందరినీ కూడా ఖండించడం మొదలుపెట్టారు. అడ్డంగా నరికేస్తా అంటారు చూడండి, అలాగే నరికేయడం మొదలుపెట్టారు వాళ్ళు వానరులందరినీ, ఆ రాక్షసులందరూ కలిసి. తే వధ్యమానాః సమరే వానరాః పాదపాయుధాః. వానరులు పాపం పాదపాయుధాః, పాదపము అంటే వృక్షం, పాదంతో తాగుతుంది నీరు, కాబట్టి దానికి పాదపము అని పేరు. కాబట్టి ఆ పాదపములు మాత్రమే ఆయుధములు కాగిన, వృక్షములు మాత్రమే ఆయుధములుగా కలవాలి. పాదప ఆయుధములు కలిగినటువంటి వాళ్ళు వానరులు, వాళ్ళు వధ్యమానాః మరణిస్తూ ఉన్నారు వేల లక్షల సంఖ్యలో. అభ్యవర్షంత సహసా ప్రవణిం శైలపాదపైః. కానీ ఊరుకోలేదు వాళ్ళు కూడా. ఆ ఇంద్రజిత్తు మీదకి వర్షంలో కురిపిస్తూ ఉన్నారు అనేకమైనటువంటి శిలలని, వృక్షాలని కూడా పెకలించి. ఇంద్రజిత్తు తదా క్రుద్ధో మహాతేజాః మహాబలః వానరాణాం శరీరాణి వ్యధమత్ రావణాత్మజః. రావణాత్మజుడైన ఇంద్రజిత్తు కనుక అయితే, ఇంద్రజిత్ అయితే అతడేం చేశాడు, మిక్కిలి కోపంతో వానరుల యొక్క శరీరాలని వ్యధమత్ పడగొడుతూ ఉన్నాడు. తను సంహార క్రీడ తాను చేస్తున్నాడు. శరేణైకేన చ హరీన్ నవ పంచజ సప్తచ విభేద సమరే క్రుద్ధో రాక్షసాన్ సంప్రహర్షయన్. ఒక్కొక్క బాణం వేస్తుంటే ఒక్కొక్క బాణానికి ఒకడు లేకపోతే 5 మంది 7 మంది మరణించడం, పైకి ఎగిరిపోతుంది వాళ్ళ శరీరాలు. అంత వేగంగా కొడుతుంది ఆ బాణం. 4 5 మరణించి వాళ్ళ శరీరాలు పైకి ఎగురుతుంది, మడి దబ్బరి కింద పడుతున్నారు. అలాగా యుద్ధం చేస్తూ అనేక మందిని సంహరిస్తున్నాడు కోపించినటువంటి ఇంద్రజిత్. సశరైః సూర్య సంకాసైః శాతకుంభ విభూషణైః వానరాన్ సమరే వీరః ప్రమమాధ సుదుర్జయః. దుర్జయః జయింపశక్యము కానివాడు అని అర్థం. జయించడం చాలా కష్టమైపోతూ ఉన్నది ఇంద్రజిత్తుని. ఏమాత్రము జయింపశక్యము కానటువంటి ఇంద్రజిత్తు వానరే సమరే ప్రమమాధ. యుద్ధంలో వానరులందరినీ కూడా వానరాన్ ప్రమమాధ, వానరులందరినీ కూడా ప్రమమాధ కొట్టెను, మధించెను, బాధించెను, హింసించెను. ఎటువంటి బాణములతోటి? సూర్య సంకాసైః శాతకుంభ విభూషణైః. శాతకుంభము అంటే బంగారం అని అర్థం. భాషా జ్ఞానం రావాలంటే రామాయణం చదువుతాను. సంస్కృత భాష నేర్చుకోవాలంటే ఎలాగని అడిగితే ఒకటే మాట చెప్తాను నేను, రామాయణం చదవడం వచ్చేస్తుంది. కొన్నాళ్ళు వినగా వినగా ఆ మాట దొరికి విన్నామే అని మనకి తెలిసి కొత్త పదాలు, కొత్త ఆలోచన వచ్చేస్తాయి. కాబట్టి శాతకుంభమయైః శాతకుంభ విభూషణైః, వాడు వేసేటువంటి బాణాలన్నిటికీ కూడా బంగారపు తొడుగు ఉన్నది. ఆ బంగారపు తొడుగు ఉన్నటువంటి, బంగారంతో అలంకరించబడినటువంటి బాణములు సూర్య సంకాసైః, ఒక్కొక్కటి సూర్యుని వలె తేజస్సు కలిగి ఉన్నది. వాటితోటి వానరులందరినీ కూడా ప్రమమాధ బాధించాడు వాడు. తే భిన్నగాత్రాః సమరే వానరాః శరపీడితాః. వీడు కొట్టిన బాణాలతోటి పీడింపబడినటువంటి, బాధింపబడుతున్నటువంటి
వానరులందరూ కూడా భిన్న గాత్ర, కాలు తెగిపోయి ఒకడు, చేయి తెగిపోయి ఒకడు, మెడ తెగిపోయి ఒకడు, తోక తెగిపోయి ఒకడు, అలా రకరకాల వారి శరీరంలో భాగాలన్నీ కూడా నేల మీద రాలిపోతూ ఉన్నాయి. తే తపంతమివాదిత్యం ఘోరై బాణగభస్మిభిః అభ్యధావంత సంక్రుద్ధాః సంయుగే వానరషభాః. సూర్యుడు వెలుగుతుంటే సూర్యుడి నుంచి కిరణాలు గబగబా నేల మీదకి వచ్చినట్టు ఇంద్రజిత్తు వేస్తున్న బాణాలన్నీ మహాసూర్యుని కంటే కాంతితో ఉన్నటువంటి ఇంద్రజిత్తు ధనుస్సు నుంచి బయటికి వస్తున్నాయి. వేల కొద్ది కిరణాలతోటి భూమిని అంతటి సూర్యదేవుడు తడిపేసినట్టు బాణాలు అనేటువంటి కిరణాలతోటి ఇంద్రజిత్తు ఈ భూమిని అంతటిని కూడా తడిపేస్తూ ఉన్నాడు, కప్పేస్తూ ఉన్నాడు. అతని మీదకి కోపంతో వానరులందరూ అతనికి ఎదురుగా యుద్ధానికి వెళుతున్నారు. తతస్తు వానరా సర్వే భిన్న దేహాః విచేతసః వ్యథితాః విద్రవంతి స్మ రుధిరేణ సముక్షితాః. వానరులందరూ కూడా భిన్న దేహాః, తెగిపోయినటువంటి దేహ భాగాలు కలిగినటువంటి వారై, విచేతసః, తెలివి తప్పిపోయిన వారై, చైతన్యం కోల్పోయినటువంటి వారై, వ్యథితాః, బాధపడుతున్న వారై, విద్రవంతి స్మ రుధిరేణ సముక్షిత, రక్తాలు కారుతూ పరిగెడుతూ ఉన్నారు. ఈ బాణాల నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి పారిపోతుంది వానర సేన మొత్తం. ఎక్కడికి పారిపోతారు వాళ్ళందరూ? ఎక్కడికి పారిపోవాలో అక్కడికి పారిపోతారు. రామస్యార్థే, రామచంద్రుడి కోసం పరిగెడుతూ ఉన్నారు. ఎవరి దగ్గరికి పరిగెడితే ఇంకా ఏ బాధ ఉండదు అటువంటి వారి దగ్గరికి పరిగెడుతున్నారు. వ్యథితాః విద్రవంతి స్మ రుధిరేణ సముక్షితాః రామస్యార్థే పరాక్రమ్య వానరాః త్యక్త జీవితాః నర్దంతస్తే నివృత్తాస్తు సమరే నిశితాయుధాః. మొత్తానికి ఆ రకంగా కొందరు వానరులు శిలలు ఆయుధాలు ధరించి యుద్ధభూమిలో జయజయధ్వానాలు చేస్తూ గర్జిస్తూ వెనక్కి మరలకుండా ఉండి రామచంద్రుడి కోసం యుద్ధం చేస్తూ ఉన్నారు. కొంతమంది రాముడే రక్షించాలి అని చెప్పి రామచంద్రుడు పరిగెడుతున్నారు. ఇద్దరు చేసేది ఒకటే, రాముడి దగ్గరికి వెళ్ళి పరిగెట్టాను వెనకాల ఉంటున్నా రక్షణ వస్తుంది. రామ కార్యం కోసం నువ్వు ఏమాత్రం చిన్న పని చేసినా కూడా నీకు రామానుగ్రహం సిద్ధిస్తుంది. కాబట్టి రామానుగ్రహం సిద్ధించేటువంటి పని ఇద్దరు చేస్తున్నారు. దెబ్బలు తగిలినప్పటికీ రాములు వారి కోసం యుద్ధం చేస్తున్నారు. కొంతమంది దెబ్బలు తగిలి నీవే రక్ష అని చెప్పి శరణం కోసం రామచంద్రుడి దగ్గరికి పరిగెడుతూ ఉన్నారు. ఈ రెండు పనులకి పెద్ద తేడా ఏం లేదు. రామ కార్యం కోసం చిన్న మాట సాయం చేసినటువంటి సంపాతికి ఎన్నో ఏళ్లుగా లేనటువంటి రెక్కలు మొలుచుకుని వచ్చేసాయి. కాబట్టి రామకార్యం కోసం హనుమత్ స్వామి తలుచుకుంటే ఎక్కడ అడ్డం లేకుండా నిర్విఘ్నంగా సాధించరాగలరు. కొందరు రామకార్యం చేస్తూ ఉన్నారు, కొందరు రాముని శరణు కోరుతూ ఉన్నారు, పరిగెడుతూ ఉన్నారు. ఈ రకంగా అనేక మంది వానరులు సంహరించబడుతూ ఉన్నారు ఇంద్రజిత్తు చేత. ఎంతసేపు సంహరించవలసి వస్తాడు వాడు వానరుల్ని? ఇంకా తట్టుకోలేక ఏం చేయాలో తెలియక రామలక్ష్మణుల మీదకి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించేదాకా చేస్తాడు. ఇచ్చాడు, తెచ్చుకొచ్చాడు కదా ఒకటి, దాన్ని వదిలించుకోవాలి ఎలాగా? ఆ బ్రహ్మాస్త్రాన్ని వెయ్యాలి. ఆ బ్రహ్మాస్త్రం కూడా అయిపోయాక అది కూడా విడిగిపోయి ఇంక చేయడానికి ఏమి ఉండదు. అప్పుడు మా లక్ష్మణస్వామి లేవాలి. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యధి పౌరుషే చ ప్రతిద్వంద్వః శర ఏనం జహి రావణిం అని చెప్పి ఒక మహాప్రతిజ్ఞ చేయాలి. ఎంతసేపు మాట్లాడుకున్నా సరిపోదు ఆ శ్లోకం. ఆ మహాప్రతిజ్ఞ తోటి లక్ష్మణస్వామి బాణం వేశాక కానీ వాడు మరణించాడు. దానికి అటువంటి రామాయణంలో మనం మళ్ళీ ఆదివారం నాడు ఇదే సమయానికి బహుశా వీలైతే ఇంద్రజిత్తుని పైలోకాలకి పంపించే ప్రయత్నం చేద్దాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం.